ఏదో ఒక మసీదులో సర్క్యులేట్ చేస్తా ఉంటారు వైసీపీ వాళ్ళు. వాళ్ళకి ధైర్యం లేదు, పేరు రాసుకునే దానికి కూడా ధైర్యం లేదు. దీంట్లో ఏమో చెప్తారు, సిఏఏ అంటే ఏమిటి? సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్. ముస్లిం మైనారిటీ స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇది అర్థం చేసుకోండి. మీరు మీడియా ద్వారా ముస్లిం సోదరులందరికీ కూడా చేయండి. సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే భారతీయులకు వర్తించదు. ఇది కేవలం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లో ఉండే వాళ్ళకే వర్తిస్తుంది. భారతదేశానికి రావాలని కోరుకునే వాళ్ళకే వర్తిస్తుంది. పాకిస్తాన్, ఇండియా పార్టీషన్ అయినప్పుడు 21% హిందూస్ ఉన్నారు. 21% హిందూస్ ఉన్నారు. బంగ్లాదేశ్ లో 30% హిందూస్ ఉన్నారు. విభజన జరిగేటప్పుడు ఏమైందంటే బార్డర్ లో చాలా అరాజకాలు జరిగి ఒకరినొకరు చంపుకొని ఒకరినొకరిని డ్యూటీ చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ పటేల్ గారు ఒక మాట ఇచ్చారు హిందువులందరికీ కూడా, మీరు దేశం వదిలేసి ఇప్పుడు రావద్దండి. మీకు ఎప్పుడు ఇబ్బంది ఉన్నా కూడా ఆ దేశంలో ఇస్లామిక్ దేశం అవుతా ఉంది కాబట్టి మీరు భారతదేశానికి పౌరసత్వం తీసుకునే దానికి మేము సిద్ధంగా ఉంటాం, మిమ్మల్ని పౌరులుగా తీసుకుంటామని ఒక మాట ఆ రోజు 1947 లో ఇచ్చిన మాట.